హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, అనంతపురం డిస్టిక్ నుండి రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ గుంతకల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ అటెండర్ 5 పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు, వాచ్మెన్ 2 పోస్టులు, అటెండర్ 1 పోస్టు, స్వీపర్ 1 పోస్టు, ఎలక్ట్రీషియన్ 1 పోస్టు, ఇలా మొత్తం ఖాళీలో 13 అయితే రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారు సంబంధిత విభాగంలో కేవలం 7th పాస్, 8th పాస్, 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్లో ఈ నెల 14వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను రిలీజ్ చేసే ప్రతి అప్డేట్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్కి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హతలు చూసినట్లయితే ల్యాబ్ అటెండర్ పోస్టులకు అయితే 7th పాస్ అయ్యి ఉండాలి, సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి, శాలరీ అయితే 15,000 ఇస్తారు. నెక్స్ట్ సబార్డినేట్ పోస్టులకు అయితే 7th పాస్ అయ్యి ఉండాలి, సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి, అలాగే శాలరీ అయితే 15,000 ఇస్తారు. వాచ్మెన్ పోస్టులకు అయితే 5th పాస్ అయ్యి ఉండాలి, సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి, అలాగే మాజీ సైనికులకు అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు, శాలరీ అయితే 15,000 రూపీస్ ఇస్తారు. అటెండర్ పోస్టులకి అయితే తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి, జస్ట్ అంతే, శాలరీ అయితే 15,000 ఇస్తారు. స్వీపర్ పోస్టులకు కూడా తెలుగు ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉంటే చాలు, శాలరీ అయితే 15,000 రూపీస్ ఇస్తారు. ఎలక్ట్రీషియన్ పోస్టులకి అయితే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పాస్ అయి ఉండాలి, శాలరీ అయితే 18,500 ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చి 1/7/2023 నాటికి 18 నుండి 42 ఇయర్స్ లోపు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ తమ దరఖాస్తులతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలను గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లను అప్లికేషన్కి జత చేసి ప్రిన్సిపల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సరోజినీ నాయుడు గర్ల్స్ హై స్కూల్ ప్రెమిసిస్ ఆపోజిట్ చైతన్య థియేటర్, ఓల్డ్ గుత్తి రోడ్, గుంతకల్ 515801 అనే అడ్రస్కి 27/2/2024 సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలండి. 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్లు మాత్రం కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకి సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి దరఖాస్తులను అయితే ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందజేయాలి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.